ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూలై 29 నాగల పంచమి మరియు శ్రావణ మంగళవారం. గుమ్మంపై ఇది ఒక్కటి చల్లితే చాలు, ఒక గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు. శ్రావణ మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో ఎలలేని ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలై అవుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట. ఇంట్లో డబ్బుకి అసలు ఉండడం లేదని బాధపడేవారు, నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండడం లేదని బాధపడేవారు, డబ్బును పొదుపు చేయడానికి వీలవ్వడం లేదని చింతించేవారు, రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజు మంగళవారం గుమ్మంపై ఇదొక్కటి చల్లండి చాలు. అలాగే వీడియో చూసే ముందులో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటారు. అలా మీరు బయట తిరిగేటప్పుడు దిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతరులు ఏవైనా చెడు వస్తువులు తొక్కడం వంటివి చేస్తూ ఉంటాము. తెలిసి తెలియక వాటిని తొక్కడం వల్ల మీలో దుష్ట శక్తులు ఆవహిస్తాయి. మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ దుష్ట శక్తులు మన ఇంట్లో వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దీని కారణంగా ఇంట్లో డబ్బు అనేది నిలవదనమాట. మనశ్శాంతి కరువవుతుంటుంది. కుటుంబంలో ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఇంట్లో మనశ్శాంతి కరువైందని బాధపడుతూ ఉన్నట్లయితే, చేతిలో డబ్బులు అస్సలు ఉండడం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే, రేపే మంగళవారం అంటే ఈరోజు శ్రావణ మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి చాలు. ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని మన శాస్త్రాల్లో చెబుతూ ఉంటారు. అలాగే ప్రముఖ హిందూ పండుగల్లో నాగపంచమి ఒకటి. ఈ పవిత్రమైన రోజున భక్తులు నాగదేవతను ఆరాధిస్తూ ఉంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథి నాడు దేశవ్యాప్తంగా ఈ నాగల పంచమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. అంటే జూలై 29న శ్రావణ మంగళవారం నాడు నాగల పంచమి వచ్చింది. మన తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. నాగపంచమిని ఉత్తర భారతంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున నాగదేవతను ఆరాధిస్తారు. గ్రంథాల ప్రకారం నాగులను పాతాళలోకానికి దేవతలుగా పరిగణిస్తారు. ఈ రోజున పాములను పూజించడం వల్ల కాలసర్ప దోషాలు తొలగిపోవడంతో పాటు పాములుంటే భయం కూడా పోతుంది. ఈరోజు చాలామంది శివుని కుమార్తె అయిన మానసాదేవిని కూడా పూజిస్తారు. ఇంతటి పవిత్రమైన రోజున మీ ఇంటి గుమ్మంపై ఈ రెండు కలిపి చల్లండి చాలు. తద్వారా మీ ఇంట్లో ఉండే శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి ఇలవేలుపును కొలుచుకోవడం, రెండవది ఇంటి గడపకు పూజ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. చాలామందికి తెలియదు కూడా ఇంటికి గడపకి పూజ చేస్తారా అనే విషయాన్ని చాలామంది ఆశ్చర్యంగా కూడా వింటూ ఉంటారన్నమాట. అలాగే ఇంటి గడపను సింహద్వారం అని, లక్ష్మీద్వారం అని, ద్వారలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు. ఈ గడపకు పసుపు కుంకుమలు పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. అలాగే చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను ఇంట్లోకి గౌరవం ఆహ్వానం పలకనడం అని అర్థం. ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. ఇక మీ ఇంట్లో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావాలి అంటే శ్రావణ మంగళవారం నాగల పంచమి రోజు గుర్తుపెట్టుకొని మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి. ఒక గంటలో అదృష్టం మీ తలుపు తడుతుంది. ఈ శ్రావణ మంగళవారం గుమ్మంపై ఏమి చల్లాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే ఈ మంగళవారం రోజున
ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. అది కూడా రహస్యంగా చేయాలి. నాగల పంచమి మంగళవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు వేసుకొని స్నానం చేసి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. అలాగే మీరు లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి. అలాగే నామదేవత విగ్రహాలను లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఎర్రని పూలతో అలంకరణ చేసుకోండి. నాగపంచమి రోజు ఉపవాసం ఉండడం, ఉదయం పూజ చేసేటప్పుడు పూజ స్థలం శుభ్రంగా ఉంచి గోధుమ పాయసం నైవేద్యంగా చెల్లించడం చాలా శ్రేష్టం. ఈరోజు పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనంతో పూజ ప్రక్రియలను పూర్తి చేయాలి. నాగల పంచమి మంగళవారం నాడు నాగపూజ చేసిన వారికి విషభయం, కాలసర్ప దోషాలు, కుజదోషం మరియు రోగాలు దరిచేరవు. నాగదేవతలను పూజించినప్పుడు సర్పసూత్రం చదవడం చాలా శరీరంలోని అన్ని ఇంద్రియాలను సమస్యలను తొలగిపోతాయి. తద్వారా వంశం అభివృద్ధి, సంతాన అభివృద్ధి మరియు కార్యసిద్ధి కలుగుతాయి. అలాగే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని దానిని మీ పూజ గదిలో ఉంచాలి. అందులో గంధము, పసుపు, కుంకుమ వెయ్యాలి. వీటితో పాటు అత్తరు లేదా రోజ్ వాటర్ని 3 చుక్కలు వేస్తే సరిపోతుంది. తర్వాత అందులో 7 మిరియాలను కూడా వేయండి. డైరెక్ట్గా వేసినా పర్వాలేదు, లేదా పొడిగా చేసి వేసినా పర్వాలేదు. మిరియాలకు చెడును లాగేసుకునేటువంటి శక్తి అనేది ఉంటుందన్నమాట. ఖచ్చితంగా 7 మిరియాలను వేయాలి. తర్వాత దీపారాధన చేస్తే ధూపం చూపించి హారతి ఇవ్వాలి. లక్ష్మీదేవికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు ఆ రాగి చెంబుకి కూడా ధూపము, హారతి ఇవ్వాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకొని లక్ష్మీదేవి పటంపై, రాగి చెంబుపై చల్లి మనస్ఫూర్తిగా మీ సంకల్పం చెప్పుకోండి. ఈ పరిహారం ఎందుకోసం చేస్తున్నారో చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పుష్పం వేయండి. ఏ పుష్పమైనా పర్వాలేదు. ఒక పుష్పమును వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి. ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి. అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని ఆ రూమ్లో ఉండే వస్తువులపై చల్లాలి. అలా చల్లేటప్పుడు మా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మాకున్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి మాకు అంతే శుభమే జరగాలి అని అనుకుంటూ చల్లాలన్నమాట. ఇలా అన్ని రూమ్స్లో వస్తువులపై, గోడపై, కిటికీలపై ఆ నీటిని చల్లాలి. ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి. ఇలా ఇల్లంతా ఆ నీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో మూల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అత్తరు లేదా రోజ్ వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మి ఉండదు. మంచి సువాసన ఉండే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరు లేదా రోజ్ వాటర్ని కలపండి. ఇక మిరియాల గురించి చెప్పనవసరం లేదు. మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చెడును లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయన్నమాట. ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలు ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈ రెండు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమేస్తాయన్నమాట. అలాగే ఈ నీటిని ఇంట్లో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవరితో మాట్లాడుకోకూడదు. మౌనంగా ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసినట్లు ఎవరికి కూడా చెప్పకూడదు. ఇక చెంబులో మిగిలిన నీళ్ళను గుమ్మం బయట ఎడమ వైపు ఉంచేయాలి. తర్వాత మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. ఆ తర్వాత ఆ చెంబును శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేయకముందునే ఆ నీటిని బయట పడేయాలి. పరిహారం చేసే ముందు, చేసిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ ఇంట్లో దీపారాధన చేయాలి. అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం అనేది పూర్తిగా దక్కుతుందన్నమాట. ఇంట్లో డబ్బు కూడా బాగా నిలువ ఉంటుంది. మీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడా ఇలా ఈ నీటితో గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవన్నమాట. తెలుసుకున్నారు కదా. ఈరోజు శ్రావణ మంగళవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఏ వస్తువుని ఉంచాలి, ఏ వస్తువును చల్లాలి అనేది, ఏమి చల్లాలో అని. కాబట్టి మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి.
తద్వారా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షితురాలే చేసుకోండి. మీ కుటుంబంలో ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీ ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ కూడా రావాలి అంటే మాత్రం ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నరాలవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందని చెప్తుంటారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు అంటూ ఉన్నారన్నమాట. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే ఈ లక్ష్మి ఇంట్లో తాండవిస్తుందంట. ఒకవేళ కలువ పూలు దొరకపోయినా నిత్యం ఎరుపు రంగు లేదా పసుపు రంగు పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని వేద పండితులు చెప్తున్నారు. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.